అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బెండకాయ పులుసు ప్రిపేర్ చేశానండి. ఈజీగా, టేస్టీగా, త్వరగా, క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు బెండకాయ పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 3 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకోండి. ఒక 1/2 కిలో బెండకాయలు ఇవి. ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పెట్టుకోండి. ఇదిగోండి, ఇవి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. కొంచెం ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అయితే పులుసు చక్కగా థిక్గా వస్తుందండి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆ తర్వాత టమాటా వేసుకోండి. టమాటా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే, సాల్ట్ వేసుకుంటే టమాటా తొందరగా స్మాష్ అవుతుంది. మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే టమాటా మగ్గిపోవాలండి. పూర్తిగా మగ్గిపోతే టేస్టీగా ఉంటుంది పులుసు. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసేసుకుని మూత ఏం పెట్టకుండానే అలాగే ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి, కలుపుకుంటూ. మధ్యలో బెండకాయ జిగురంతా పోవాలి. జిగురంతా పోయే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇలాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయినాక, మగ్గిపోయినాక ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కళ్ళుప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుందాం. ముందు కొంచెం వేసాం కదా. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చింతపండు పులుసు తీసి పెట్టుకొని పులుసు వేసేసుకుందామండి. పులుసు క్వాంటిటీకి తగినట్టుగా చింతపండు మీరు తినేదానికి తగినట్టుగా వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే, పెద్ద మంట ఒక్కసారి పెట్టుకుంటే ఇలా పొంగు వస్తుంది కదా. కొంచెం కొత్తిమీర వేసేసుకుని మీడియంలో పెట్టుకుని ఉడికించుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పులుసు రెడీ అయిపోయింది మనకి. సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.